గత ప్రభుత్వంలో జరిగిన భూదందాలు భూ ఆక్రమణలపై సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి భూ సదస్సుకు భూ బాధితులు అందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక బైరాగి పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సదస్సు గోడ పత్రికలను సిపిఐ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాలు భూ సమస్యలు పరిష్కరించాలని నేటి కూటమి ప్రభుత్వం భూదందాలపై విచారణ చేపట్టడం స్వాగతించదగ్గ విషయమన్నారు. భూములు కోల్పోయిన వారు దౌర్జన్యంగా లాగేసుకున్న భూ బాధితులు ఎన్నో ఏళ్లుగా పేదలు నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు రానివారు అందరూ కూడా 28వ తేదీ విజయవాడలో జరిగే భూ సదస్సుకు తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, రాధాకృష్ణ, విశ్వనాథ్, పండి చలపతి, నగర కార్యవర్గ సభ్యులు పద్మనాభరెడ్డి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో భూ బాధితులు ఎవరైతే భూములు అన్యాయంగా వేరే వాళ్ళు ఆక్రమించుకొని భూ బాధితులుగా వ్యవహరిస్తా ఉన్నారో వారి సమస్యలు పరిష్కరించడానికి ఈ నెల 28వ తారీఖున రాష్ట్ర సదస్సు విజయవాడలో నిర్వహించాం. భూ బాధితుల సదస్సు. ఈ సదస్సుకు జిల్లాలో ఎవరైతే భూములు కోల్పోయినారో, భూ కబ్జాదారులు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి ఇప్పించడానికి రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ఈ రాష్ట్ర సదస్సు సంబంధించినటువంటి సదస్సు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అర్జీల రూపంగా రాసి ఇండివిజువల్ గా తీసుకెళ్లి రెవెన్యూ మినిస్టర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ భూ బాధితులకు న్యాయం చేసేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వాళ్ళకి అండగా ఉంటది. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి భూములైనా సరే తిరిగి మళ్ళా బాధితులకు అప్పచెప్పడానికి ఉంటది. ఈ తిరుపతి రూరల్ మండలం కావచ్చు, అర్బన్ మండలంలో కావచ్చు చాలా వరకు భూములు కోల్పోయినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర సదస్సుకు రావాలి. రాష్ట్ర సదస్సు అనంతరం ఒక ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి కూడా మేము పూర్తి బాధ్యత తీసుకుంటాం. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భూ బాధితుల తరపున నిలబడి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.